మన డబల్ నైన్ టీవీ వీక్షకులకి అంత శుభ సాయంకాలం. ఒకటి వర్మ గారు, నేనేం చెప్తున్నానంటే కేబినెట్ పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ, ఈ భేటీ అన్నది మామూలుగా గతం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. అసెంబ్లీలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది రోజు కూడా. అసెంబ్లీ అయిపోయినాక కేబినెట్ మీటింగ్ అంటే జ్వరం వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. మనం గతంలో కూడా చాలాసార్లు చూసాం. పవన్ కళ్యాణ్ గారికి అది అలకతో జ్వరం వస్తుందో లేకుంటే దేనితో జ్వరం వస్తుందో కానీ మొత్తానికైతే జ్వరం వస్తుంది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోయి మళ్ళీ వారిని కలవడం అనేది ఒక పరిపాటి. వీరు వారినైనా వారిని వీరినైనా. ఈసారి దేవుని బొమ్మ ఇచ్చారు కానీ కింద చెప్పులు కట్ చేశారు. ఇప్పుడు కూడా వేసుకున్నారు చెప్పులు, ఇద్దరికి కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ఫోటోలో ఇప్పుడు కూడా ఇద్దరు చెప్పులు వేసుకునే ఉన్నారు. కాకపోతే ఆ మోకాళ్ళ వరకే ఫోటో తీశారు. ఇది గమనించాలి. ఇప్పుడు మామూలుగా ఏదన్నా మీటింగ్ జరిగిన తర్వాత, క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమావేశం ప్రత్యేకంగా జరుగుతుందంటే రాజకీయ పరిస్థితులపైనో, పరిపాలనా అంశాలపైనో, లేదంటే కూటమిలో అంతర్గత కుమ్మలాటపైనో మాట్లాడాలి. కానీ దీనికంటే భిన్నంగా ఉంటుంది వీరి భేటీ. దీనికంటే భిన్నంగా ఉంటుంది భేటీ. ఇవన్నీ ఏముండవు దాంట్లో. ఆ భేటీలో ఎక్కడెక్కడ ఏమేమి అంశాలన్నది చంద్రబాబు నాయుడు గారేమో మా బాబును లోకేష్ బాబు గారిని సీఎం చేస్తానని చెప్పడము, వారు లేదు సీఎం మీరు చేసేదానికంటే మా అన్న నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలనో, ఇట్లా వ్యక్తిగత అంశాలపై, ప్రజల సమస్యలపై ఉండదు. వారి యొక్క సొంత స్వలాభాల కోసమే ఈ మీటింగ్ ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన. రాష్ట్ర ప్రజలంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అంటే వీరంతా ప్రజలను ఏమనుకుంటా అంటారంటే ఒక పిచ్చోళ్ళ కింద లెక్కేసి, అబ్బా ఈ మీటింగ్ చాలా ఇదిగా ఉంటుంది, ఈ మీటింగ్ లో చాలా అంశాలు చేరుస్తున్నాయి అంటారు. కానీ ఈ మీటింగ్ మాత్రము కేవలం వారి యొక్క వ్యక్తిగత అంశాలపైనే, అలక పైన మీటింగ్. ఇది అలక కాదు. ఎప్పుడు కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారికి జ్వరం రావడం మామూలే. ఈ భేటీలో ప్రజలకు చెవులో పూలు పెడతారు. కానీ ఇక్కడ వారి ఇది వ్యక్తిగత అంశాలపైనే ఈ మీటింగ్ ఉంటుంది అన్నది వీరికి అందరికీ రాష్ట్రంలో తెలిసిన విషయమే. ఇప్పుడు చూస్తున్నాం ఈ కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ వీరు ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఒంగోలులో చూసాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి ఎలా మాట్లాడారు, ఏ అంశాలు చేశారు, మరి వచ్చి అక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అన్న అంశాలంతా కూడా చూసాం. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీటింగ్, వారి యొక్క ప్రెస్ మీట్ లో నేను అవసరమైతే పార్టీని కూడా వీడి నేను ప్రజల పక్షాన నిలబడతాననే ధోరణిలో చెప్పారు ఆయన. అంటే ఇంకా ఒకటి స్టార్ట్ అయితే అన్ని స్టార్ట్ అవుతాయి. వీరిలో కూటమిలో కుమ్ములాటలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వస్తున్నాయి కూడా. ఈ సూర్యప్రకాష్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో కూడా ఏదో ఒక రకమైన అంతర్గత కుమ్మలాటలు, వారి యొక్క కుటుంబం అందరూ మామ, తండ్రి, తల్లుడు, మామ, మా చిన్నాన్న అనుకుంటానే మాట్లాడారు. అంటే ఫ్యామిలీలో ఒక డిస్ప్యూట్ వచ్చి దీన్ని బయటికి వచ్చినట్టుగా కనబడతా ఉంది. రోజా గారు యాక్టివ్ మోడ్ ఏంటి? రోజా గారు, కొడాలి గారు యాక్టివ్ వస్తారా? ఇప్పుడు ఒకటి వర్మ గారు, ఎవరు కూడా అందరూ కూడా బాగా యాక్టివ్ లోనే ఉన్నారు. ఏమి ఈ రోజు కొత్తగా రోజా గారు యాక్టివ్ కావడం ఏమి, మరి మన ఇది నాని గారు యాక్టివ్ కావడం అనేది ఏముండదు. పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం అంతా కూడా శ్రమిస్తూ ఉంటారు. పార్టీని ఎవరు వీడిపోయే ప్రసక్తి ఉండదు. ఎవరైనా వచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి టైప్ లో రావడమే తప్ప పార్టీకి ఎప్పుడు కూడా ఇది ఉండదు. బాలినేని గారు వచ్చేస్తున్నారా? ఇంకా అంటే ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన